అకాడమీ చైర్మన్ సురేష్ గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారు, మిగతా పెద్దల మిత్రులందరికీ, కర్నూలు నుంచి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అట్లాగే 2 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న మిగతా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. ఒక మారుమూల రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే రాయదుర్గంలో పాత్రికేయుల శిక్షణా శిబిరం నిర్వహించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే జిల్లా కేంద్రాల్లో సహజంగానే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో మన వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. జిల్లా స్థాయిలో వివిధ విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళతో నిత్యం మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, అట్లాగే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయనే వాటి విషయంలో వాళ్లకు ఒక అవగాహన ఉంటుంది. కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టు మిత్రులకు రోజు అన్ని పేపర్లు చదివితే కానీ సమకాలీన రాజకీయాలు అట్లాగే మిగతా విషయాలు అర్థం కావు, తెలిసి రావు. దానివల్ల ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఎంతోమంది విశేషమైన అనుభవం ఉన్న సుప్రసిద్ధ పాత్రికేయులు కానీ, ఆయా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జ్ఞానం మీ అందరికీ తెలియజెప్తే చాలా కొత్త విషయాలు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. మాకు అప్పుడు ఇంకా లిటరేచర్ ప్రిపేర్ కాలే. మా ప్రిన్సిపాల్ బోధరాజు రాధాకృష్ణ గారు ఆయన క్లాస్కి వచ్చి కథలాగా చెప్పేవాడు. వారాంతపు పరీక్షల్లో అదే వచ్చేది. అరే ఇది సబ్జెక్ట్ కాదు కదా, మన సిలబస్ కాదు కదా అంటే, నీకు ఈ సిలబస్ కాదని నేను చెప్పినానేమ్రా అనేవాడు. అట్లా అంటే విని దాంట్లో ఉండే విషయాలను ఆకలింపు చేసుకునే శక్తి నీకు ఉండాలా. పాత్రికేయుడు నీకేంటి సిలబస్సు, ఇదే నేను చెప్పేదే సిలబస్ అని చెప్పేవాడు. అట్లా రాటుదేలాం కాబట్టి కొంచెం బాగా రాయగలిగే పరిజ్ఞానం కానీ, అక్షర దోషాలు ఇట్లాంటివన్నీ లేకుండా రాయగలిగే నేర్పు ఇవన్నీ కూడా సంపాదించుకోగలిగినాం. ఆయన చాలా ఉద్దండు. పివి నరసింహారావు గారి సమకాలికుడు. అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి గారు అని తెలుగుకి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో విశేషమైన అనుభవం ఉన్న వాళ్ళు. వాళ్ళతో అన్ని నెలల పాటు నేర్చుకోవడం వల్ల, వాళ్ళు చెప్పే విషయాలు నేర్చుకోవడం వల్ల తర్వాతి కాలంలో చాలా సందర్భాల్లో అవన్నీ కూడా ఉపయోగపడినాయి. అటు డెస్క్లో పనిచేసిన, ఇటు ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళ ప్రభావం, వాళ్ళు చెప్పిన విషయాల ప్రభావం చాలా స్పష్టంగా మా మీద ఉండేది. ఇవి ఎప్పుడూ జరగాల, నిరంతరం జరుగుతూ ఉంటానే అప్డేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి పాత్రికేయుడు అయిపోయినాడు. ఎవరికి దోచింది వాళ్ళు సెల్ ఫోన్లో రికార్డు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనం చేసే వార్త చదివే వాళ్ళకంటే వాళ్ళు పెట్టే వీడియో చూసే వాళ్ళే ఎక్కువగా ఉంటుంది, వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంటుంది. అట్లా అయిపోయింది సమాజం. సాంకేతికత కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. అట్లాగే భావ వినిమయం కానీ, లేకపోతే సమాచార వినిమయం కానీ చాలా సులభం అయిపోయింది. నీకు తోచింది నువ్వు మాట్లాడుతూ ఉంటే, లేకపోతే నీ గ్రామంలో ఉండే సమస్య, నీ పక్కింట్లో ఉండే సమస్య, అక్కడ జరిగే అవినీతో అక్రమం, నువ్వే ఒక ఫోటో తీసి ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తే దానికి కూడా బ్రహ్మాండంగా ఆదరణ వస్తూ ఉంది. కాబట్టి ప్రతి పౌరుడు పాత్రికేయుడైన ఈ తరుణంలో పాత్రికేయులు కొత్తగా విషయాలు చెప్పాలి. కొత్త విషయాలు చెప్పడానికి పెద్దగా ఉండదు. ఉన్నదాన్ని కొత్తగా
చెప్పడమే, అంతే కదా. ఉన్న విషయాన్నే కొత్తగా చెప్పి అట్రాక్టివ్గా చెప్పగలిగితే పాఠకులు ఏదో బాగా చెప్తున్నారని చదువుతారు. అట్లా లేకుండా రొటీన్గా చెప్తే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. రీడబిలిటీ లేకపోతే ఆ పత్రిక కానీ ఆ ఛానల్ కానీ రోజు రోజుకు పాఠకుల సంఖ్య తగ్గుతుంది, వ్యూయర్స్ సంఖ్య తగ్గుతుంది, దాని ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం చేసే సంస్థలో మనం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళ విషయాలు మనం సమాజం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు. ఎందుకు మన ఇంట్లో వాళ్ళనే ఒకసారి మార్చలేము, అంతే కదా. నీ కొడుకో నీ బిడ్డో నీ కట్టుకున్న భార్య ఒకసారి నీ మాట వినకపోవచ్చు. కానీ మనము ఒక నిబద్ధతతో ఉండి మనం చేసే పని చిత్తశుద్ధితో ఆచరిస్తే మనకు సమాజంలో ఉండే విలువ వేరేగా ఉంటుంది. దాన్ని చాలామంది అందరూ ఒక రంగంలో ఉంటారు, అందరూ టీచర్లుగా ఉంటారు. కొంతమంది టీచర్లకే ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉంటుంది. కొంతమంది వ్యాపారాలు చేస్తారు. ఆ ఊర్లో పర్టికులర్గా కొంతమంది ఒకరిద్దరు వ్యాపారస్తులకే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక రోజులోనో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో సంపాదించుకున్నది కాదని. ఆ విశ్వసనీయత అనేది చాలా గొప్పది. దాన్ని సంపాదించుకోవడం కూడా చాలా కష్టం. సంపాదించుకుంటే మాత్రం అది సమాజంలో మన గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది, మనకు కూడా ఒక ఆత్మతృప్తిని ఇస్తుంది. ఎస్, నన్ను ఈ సమాజం గుర్తించింది, గౌరవిస్తూ ఉంది, అభిమానిస్తూ ఉంది, ఆదరిస్తూ ఉన్నారు 10 మంది నన్ను అనే ఆ తృప్తి చాలా గొప్పది. అట్లా మీరందరూ కూడా ఎదగాలని, మెలగాలని, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని, అలాంటి వాతావరణాన్ని సురేష్ గారు నిబద్ధత గల జర్నలిస్ట్, ఆయన తను అనుకున్నది స్పష్టంగా చేయగలుగుతారు. కాబట్టే మరి ఆయనకి బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే నాణ్యత తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే విషయ పరిజ్ఞానం తక్కువగా ఉంటుందో వాళ్ళకి సమకాలీన పరిస్థితుల పట్ల జర్నలిజం విలువలను బోధిస్తే అక్కడి నుంచినే మార్పు మొదలైతే బ్రహ్మాండంగా ఉంటుందని ఆశించి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి సుబ్బారావు గారు వీళ్ళందరూ తోడుగా ఉంటూ, ఎందుకంటే ఏపీడబ్ల్యూజే దశాబ్దాల కాలంగా జర్నలిస్టు సంక్షేమం కోసం, వాళ్ళ ఉన్నతి కోసం నిరంతరాయంగా పనిచేస్తూ ఉండే సంస్థ. కాబట్టి సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఆయన చెప్పినట్లు మీ సమస్యలు, పాత్రికేయుల సమస్యలు నేను ఎప్పుడో చెప్తా ఉంటాను. అందరికీ ఒక కులం ఉంటే నాకు 2 కులాలు ఉంటాయని. పాత్రికేయ కులం కూడా నా కులమే. కాబట్టి అందరూ వాళ్ళ కులాల కోసం పనిచేస్తూ ఉంటారు. నేను కూడా నా కులం కోసం పనిచేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఖచ్చితంగా మీ సమస్యలు ఏవైతే ప్రధానంగా 3 సమస్యలు చెప్పారో, ఒకటి హౌసింగ్ స్కీము, చాలా సుదీర్ఘ చర్చల తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో అది మనం తీసుకొచ్చిన పథకం. దాన్ని మళ్ళా పునఃప్రారంభం చేయడానికి మన మంత్రి పార్థసారథి గారితోనూ, అట్లాగే ముఖ్యమంత్రి గారితోనూ, లోకేష్ బాబు గారితోనూ తప్పకుండా మాట్లాడతా. అక్రిడేషన్లు చెప్పారు, నా మీద అదే పెద్ద కంప్లైంట్. అప్పుడు సిఎస్ఏ ఐఎన్పిఆర్ కూడా సెక్రటరీ, ఆయన ముఖ్యమంత్రి గారికి ఒకసారి నా మీద కంప్లైంట్ చేశారు. సార్, భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే కూడా ఇన్ని లేవు సార్, 20,000 దాటినాయి. మంత్రి గారు ఇష్టానుసారం ఇచ్చేసినారు సార్ అక్రిడియేషన్లు అని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారు అనుమతితోనే ఇచ్చాను కాబట్టి బతికిపోయాను నేను. లేకపోతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నా మీద కంప్లైంట్ చేసిన ముఖ్యమంత్రి గారు చిరునవ్వుతో ఆయన వైపు చూశాడు. కాబట్టి అక్రిడేషన్ల విషయంలో చాలా లిబరల్గా ఉన్నాం. అప్పుడు చాలామంది కొత్త జర్నలిస్టులు, అట్లాగే చిన్న పత్రికలను ప్రోత్సహించడానికి కూడా ప్రత్యేకమైన అడ్వర్టైజ్మెంట్ విషయంలో నేను ఎవరు వచ్చినా ఖచ్చితంగా వీళ్ళకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేవాడిని.
పెద్ద పెద్ద పత్రికలకు ఎట్లా ఇస్తాం, కానీ చిన్న పత్రికలు బతికితే ఆయా ప్రాంత సమస్యలు, ఆయా ప్రాంత ప్రజల జీవన విధానాలను ప్రతిబింబించేది ఆ చిన్న పత్రికల్లోనే. కాబట్టి వాటిని బతికిద్దాం. ఆ రకంగా స్థానికంగా ఉండే అభిప్రాయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం వస్తుందని చిన్న పత్రికలను కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించేవాడిని. రెండోది, మన హెల్త్ స్కీమ్ కూడా మరి దాన్ని అంటే నేను చేయలేను కాబట్టి చేసే వాళ్ళ దృష్టికి తప్పకుండా తీసుకుపోయి మీకు ఎక్కడ పెన్షన్ స్కీమ్ కూడా స్టడీ చేశాం. అప్పట్లో ఒక 8,000 ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయానికి కూడా వచ్చాం. దురదృష్టం కొద్ది అప్పట్లో ఎన్నికలు రావడము, హడావిడి స్టార్ట్ కావడం వల్ల అది చేయలేకపోయినాం. ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేను కాబట్టి ఎప్పుడైనా 15 రోజులకో నెలకో ఒకసారి అవకాశం వస్తే 3 నిమిషాలు 2 నిమిషాలు నా నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందాంలే అనే ప్రియారిటీ మారిపోతుంది. సహజంగా మంత్రిగా ఉంటే ఎక్కువ సార్లు కలుస్తాం, ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు చర్చించవచ్చు. ఇప్పుడు అవకాశాలు తక్కువైపోయింటాయి కాబట్టి సహజంగా ఈ ప్రియారిటీ లోకల్ సమస్యలు ప్రియారిటీగా ఉంటాయి. తప్పకుండా మీకు సంబంధించిన విషయాలు ముఖ్యమంత్రి గారితో నాకున్న చనువు వల్ల తప్పకుండా ఇవన్నీ చెప్తానని, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తానని, ఆయన సీనియర్ నాయకులు కాబట్టి అర్థం చేసుకుంటారు. పార్థసారథి గారు ఆయన దృష్టికి కూడా తీసుకొస్తారని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరొక్కసారి ఈ మారుమూలను ఉండే ఈ రాయదుర్గానికి ఇంతమంది జర్నలిస్టులు వచ్చి ఇక్కడ శిక్షణలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మిత్రులు అయ్యూబ్ గారికి అట్లాగే ఆయన మిత్ర బృందానికి అంతటి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించినా నా అవసరం ఏ మేరకు ఉన్నా తప్పకుండా నేను తోడుగా ఉంటానని మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.